రాత్రి పగలు తేడా లేదు. తవ్వుకోవడం, నచ్చిన రేటుకు అమ్ముకోవడం. శ్రీకాకుళం జిల్లాలో అక్రమార్కుల తీరిది. కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్రమార్కుల ఇసుక దోపిడీ దుమారం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. నాగావళి, వంశధార నదులను వాటాలు వేసుకుని మరీ కూటమి నేతలు పంచుకున్నారు. నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల పరిధుల్లో పలు రీచుల్లో మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, నాగావళి నదికి సంబంధించిన రీచుల్లో అత్యధిక శాతం ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అతని అనుచరులే దందా కొనసాగిస్తున్నారు. ఇసుక నూతన విధానం వీరికి ఆదాయ వనరుగా మారింది. ట్రాక్టర్లు, నాటు బండ్లలో ఇసుక రవాణా సాగించేస్తున్నారు. అంతేకాదు, వైజాగ్, విజయనగరం ప్రాంతాలకు లారీల్లో ఇసుకను రాత్రి సమయాలలో తరలించేస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ నచ్చితే అక్కడ ఇసుకను తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధం కావడంతో జిల్లాలో ఇసుక దుమారం కాస్త రాజకీయ దుమారంగా మారింది. వంశధార, నాగావళి నదీ తీరాల్లో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. గత ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం దోచుకోవడమే లక్ష్యంగా నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఇసుక పాలసీ కూటమి నేతలకు వరంగా మారింది. నరసన్నపేట నియోజకవర్గం పర్లాం, శ్రీకాకుళం నియోజకవర్గం శాలిహుండం, పాతపట్నం నియోజకవర్గం ఆకుల తంపర ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడు కింజరాపు ప్రసాద్ అండదండలతో నడిచిపోతుందని టాక్. ఆముదాల వలస నియోజకవర్గంలోని దూసి, బొడ్డిపల్లి ర్యాంపులు ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు నిర్వహిస్తూ ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇక నివగం ర్యాంపును పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎచ్చర్ల మండలం ముద్దాడ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కనుసన్నుల్లో ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వంశధార, నాగావళి నదుల నుంచి మంచి ఇసుక లభించడం, డిమాండ్ ఎక్కువ ఉండటంతో ఇసుక అక్రమ రవాణా ఊపందుకుంది. అడ్డు అదుపు లేకుండా ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నాయి. రోజు వందలాది లారీలలో ఇసుకను తరలించేస్తున్నారు. ప్రతిపక్షాలు ఆందోళన చేసినా, మీడియాలో కథనాలు వచ్చినా ఇసుకాసురులకు కళ్లెం వేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇసుకను కొన్ని ఏజెన్సీలకు కట్టబెట్టింది. ఆయా కంపెనీల కాలపరిమితి ముగిశాయి. అయినప్పటికీ అక్రమ తవ్వకాలు జరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఎవరు తవ్వుతున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అన్నది లెక్కలు మాత్రం ఉండవు. నదీ గర్భంలో ఎలాంటి మిషనరీలు వాడకూడదు అని సుప్రీంకోర్టులో నిబంధనలు ఉన్నా అవేవి అక్రమార్కులకు పట్టవు. అధికారులు కూడా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ, మైన్స్ అధికారులు తమ పరిధి కాదంటే తమది కాదు అంటూ చోద్యం చూస్తున్నారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న ఇసుకాసురులు వాల్టా చట్టాన్ని సైతం పట్టించుకోవడం లేదు. నదులు, కాలువలు, బ్రిడ్జులు, ఊటబావుల వద్ద ఎక్కడ ఇసుక కనబడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఈ ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. కూటమి నేతల కనుసన్నల్లో సిక్కోలు ప్రకృతి వనరులు తరలిపోతున్నాయి.